నా మీద నమ్మకం ఉంది. మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను. ఎందుకంటే దానికి కారణం చేసిన పని. ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు. 200 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా అదే కోరిక ఉన్నా. నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600 లేకుంటే 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించా, కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంత కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96-97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను. ఈ గ్రామంలో నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది. ప్రపంచమంతా జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 1.5 అంటే 1.5, 1.6కు వచ్చాం.